చూస్తే ఇస్రో మరో మైల్ రాయిని అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. రేపు శ్రీహరికోట నుంచి LVM-3 M6 భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటికే కౌంట్ డౌన్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8:54 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే 6100 కిలోల బరువైన టెలికమ్యూనికేషన్ ఉపగ్రహం మోసుకెళ్తోంది. సెల్ ఫోన్ సిగ్నల్స్ లేని మారుమూల ప్రాంతాల్లోనూ మొబైల్ సిగ్నల్స్, ఇంటర్నెట్ సేవలు అందించనుంది బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్. రైట్, ఇక ఇస్రో మరో మైలురాయిని అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఇక రేపు శ్రీహరికోట నుంచి LVM-3 M6 భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఇక ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా కొనసాగుతోంది. బుధవారం 8:54 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇదే విషయానికి సంబంధించి మరి అప్డేట్స్ నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. రైట్, ఇక ఇస్రో మరో మైలురాయిని అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. రేపు శ్రీహరికోట నుంచి LVM-3 M6 భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఇక ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా కొనసాగుతుంది. ఇదే అంశం సంబంధించి మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. సంజన, రేపే భారీ ప్రయోగానికి ఇస్రో కూడా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. మరో ప్రయోగానికి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు సంసిద్ధమయ్యారు. రేపు ఉదయం సరిగ్గా 8:54 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM-03 M6 అనే ఒక రాకెట్ ను కూడా నింగిలోకి పంపించబోతున్నారు. అందుకు సంబంధించి ఈ రాకెట్ లో బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే 6100 కిలోల బరువైనటువంటి టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ను కూడా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించేందుకు సన్నాహాలు అయితే చేపట్టారు. అందుకు సంబంధించినటువంటి కౌంట్ డౌన్ ప్రక్రియ ఇవాళ ఉదయం 8:54 ప్రారంభమైంది. మొత్తం 24 గంటల సేపు కొనసాగే ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ అనంతరం రేపు ఉదయం 8:54 నిప్పులు కక్కుకుంటూ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా ఈ రాకెట్ కూడా నింగిలోకి దూసుకెళ్లబోతోంది. అయితే ఈ రాకెట్ ద్వారా నింగిలోకి పంపించేటటువంటి బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే 6100 కిలో బరువైనటువంటి టెలికమ్యూనికేషన్ ఉపగ్రహం అమెరికాకి చెందినటువంటి AST స్పేస్ మొబైల్ ఆధ్వర్యంలో రూపాంతరం చెందింది. ఈ ఉపగ్రహం పూర్తిగా కూడా శాటిలైట్ పైకి వెళ్ళిన తర్వాత మొబైల్ సిగ్నల్స్ ఎక్కడైతే ఉండవో మారుమూల ప్రాంతాల్లో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి అక్కడ క్షుణ్ణమైనటువంటి మొబైల్ సిగ్నల్స్, అదేవిధంగా ఇంటర్నెట్ కి సంబంధించినటువంటి సేవలన్నీ కూడా అందించబోతున్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూ దిగువ కక్షలోకి ప్రవేశించిన తర్వాత దాదాపు 223 చదరపు మీటర్ల పొడవైనటువంటి యాంటీనాని అక్కడే అంతరిక్షంలో విస్తరిస్తుంది ఈ శాటిలైట్. దీంతో అక్కడ నుంచి సేవలు కూడా ప్రారంభమవుతాయి. నేరుగా ఏదైతే మొబైల్ ఫోన్లకే డైరెక్ట్ గా సిగ్నల్స్ వచ్చేలాగా కూడా దీన్ని రూపొందించినట్లుగా చెప్తున్నారు. లో ఆర్బిట్ లో అతిపెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్ యాంటీనాగా కూడా ఈ రికార్డు సృష్టించబోతోంది బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో బ్లూబర్డ్ ఏదైతే ఉపగ్రహాలు ఉంటాయో వాటిని పంపించిన దానికంటే కూడా 10 రెట్లు ఎక్కువగా దీంట్లో పేలోడ్స్ ను కూడా అమర్చినట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే భారతదేశంలోని హిమాలయ పర్వతాలు కావచ్చు, చుట్టుపక్కల అనేక ప్రాంతాలు కావచ్చు, అక్కడ పూర్తిగా మొబైల్ సిగ్నల్స్ కి సంబంధించినటువంటి వ్యవస్థ పనిచేసే అవకాశం ఉండదు.
ఉండదు. మారుమూల పల్లెటూరు గ్రామాల్లో సైతం ఈ మొబైల్ సిగ్నల్స్ ని అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత ప్రమాణాలతో అందించే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా 4G 5G కనెక్షన్లు కూడా క్షుణ్ణంగా వచ్చేటట్లుగా కూడా దీన్ని రూపొందించినట్లుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇదంతా శాటిలైట్ కి సంబంధించినటువంటి వ్యవస్థ అయితే, మరొక వైపు రాకెట్ కి సంబంధించినటువంటి వ్యవస్థలోకి వస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రేపు పంపించేటటువంటి ఈ LVM రాకెట్ బాహుబలి రాకెట్ గా కూడా దీన్ని పిలుచుకుంటారు. గతంలో GSLV గా దీన్ని పిలిచేవారు, ఇప్పుడు LVM రాకెట్ గా కూడా పిలుస్తున్నారు. ఇది దాదాపు 43 మీటర్ల ఎత్తు కూడా ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ LVM సిరీస్ లో బాహుబలి రాకెట్ సిరీస్ లో కూడా ఇది 9వ మిషన్ గా చెప్తున్నారు. మరొక వైపు ఇస్రోకి ఇది 101వ ప్రయోగం కావడం విశేషం. ఇప్పటికే శ్రీహరికోటలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఆ అధికారులతో MMR సమావేశం కూడా పూర్తయింది. కౌంట్ డౌన్ ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. రేపటికి ఈ ఉపగ్రహం కూడా నింగిలోకి తీసుకెళ్తుంది. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి రాష్ట్రీయ జనసేన